శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 88వ సర్గము. మహారాజు సుఖములకు అర్హులైన సీతారాములు కటికి నేల మీద తృణశయ్యపై శయనించారని విని భరతుడు ఎంతో ఖిన్నుడగుట. గుహుడు పలికిన మాటలనన్నింటినీ భరతుడు సావధానంగా విని మంత్రులతో గూడి గారచెట్టు దగ్గరకు వెళ్ళి శ్రీరాముడు పరుండిన ఆ శయ్యను దర్శించి అతడు తన తల్లులందరితోటి ఇలా చెప్తున్నాడు. ఆ మహానుభావుడు ఆ రాత్రి పరుండిన ప్రదేశము ఇదియే. ఇవి ఆయన శయనింపగా ఆ శయ్యపై ఏర్పడిన గుర్తులు. దశరథ మహారాజు వాసిగాంచిన ఇక్ష్వాకు రాజవంశమున జన్మించినవాడు, మహానుభావుడు, ప్రజ్ఞాశాలి. అట్టి ప్రభువునకు పుత్రుడైన శ్రీరాముడు ఈ కటిక నేలపై పరుండుట ఏమాత్రమును తగదు. సుకుమారమైన పరుపులపై మిక్కిలి మృదువైన జింక చర్మముల ఆస్తరణములతో కప్పబడిన మేలైన తల్పములపై హాయిగా శయనించిన ఆ నరశ్రేష్ఠుడు ఈ నేలపై ఎట్లు పరుండెనో గదా. శ్రీరాముడు శయనించిన తల్పములు, విహరించిన ప్రసాదములు అత్యద్భుతములు, సకల సుఖోచితములు, నిరుపమానములు. ఆ ప్రాసాదముల పైభాగమున గల శ్రేష్టములైన భవనములయందును అట్టాలికలయందును ఎల్లప్పుడూ అతడు శయనించువాడు. ఆ భవనముల భూభాగములు వెండి బంగారములతో నిర్మితములైనవి. అందలి శయ్యలు మిగుల మృదువైనవి, శ్రేష్టమైనవి. అందు అలంకృతములైన రంగురంగుల పువ్వులు ఆ భవనములకు విచిత్ర శోభలను సంతరించుచుండును. నిరంతరము అచ్చట చందనాగరు పరిమళములు గుబాళించుచుండును. అవి తెల్లని మేఘముల వలె స్వచ్ఛములైన కాంతులను వెదజల్లుచుండును. చిలుకల కలకలారావములు వినసొంపుగా ఉండును. అవి చల్లదనమును గూర్చుచు కర్పూర వాసనలను ప్రసరింపజేయుచుండును. అవి బంగారు గోడలతో మేరు పర్వతము వలె మహోన్నతములై అలరారుచుండును. కమ్మని సంగీత స్వరములతోడను, శ్రావ్యములైన వీణా వేణునాదములతోడను, పరిచారికుల యొక్క కాలి అంజల రవళుల చేతను, కరకంకణముల రవముల చేతను, ఆభరణముల సవ్వడులతోడను, చెవులకింపైన మృదంగముల లయ విన్యాసములతోడను అతడు నిద్ర నుండి మేల్కొనుచుండువాడు. అతడు మేల్కొను సమయమున వందిగణములు స్తుతించుచుండెడివి. సూతులు మాగదులు సమయమునకు తగిన కథలను గాథలను వినిపించుచుండెడివారు. అట్టి సుఖవైభవములలో ఓలలాడిన శ్రీరాముడు ఈ కటిక నేలపై పరుండుట ఎంతటి బాధాకరము. అట్టి మహానుభావుడైన శ్రీరాముడు ఇట్లు ఇక్కట్లు పాలగుట లోకమున నమ్మదగిన విషయమే కాదు. ఇది నాకు సత్యముగా తోచుటలేదు. నేను దిగ్భ్రాంతికి గురి అయితేనో ఏమో. దీనిని నేను ఒక కలగా అనుకుంటున్నాను. దశరథ మహారాజు కుమారుడైన శ్రీరాముని అంతటివాడు ఇట్టి కరకు నేలపై పరుండుటను బట్టి చూడగా నిజముగా కాలమే బలవత్తరమైనది. దానికి మించిన దైవము మరి ఒకటి లేదనుట స్పష్టము. జనక మహారాజు గారాల పట్టియు దశరథ మహారాజు కోడలును శ్రీరాముని ప్రియపత్నియు అయిన సుకుమారియగు సీతాదేవి ఈ నేలపై పరుండవలసి వచ్చుట ఆ కాల ప్రభావము చేతనే గదా. మా అన్న శ్రీరాముడు పడుకొనిన శయ్య ఇదియే. విశ్రాంతికై ఆయన పడుకున్నప్పుడు అటూ ఇటూ పొర్లిన గుర్తులు ఇవిగో ఇవియే. ఈ కఠిన భూమిపై ఆయన శయనింపగా ఆయన శరీరం యొక్క ఒత్తిడికి నలిగిపోయిన తృణములు ఇచ్చటనే పడి ఉన్నవి. ఇచ్చట అక్కడక్కడ బంగారు కణములు అంటుకొని ఉన్నవి. దానిని బట్టి చూసినచో ఆభరణములతోనున్న సీతాదేవి ఈ పవిత్ర శయ్యపై పరుండి ఉన్నట్లు అనుకుంటున్నాను. ఈ కుశలలో అక్కడక్కడ కొన్ని పట్టుదారములు చిక్కుకొని మెలమెలా మెరుస్తున్నాయి. ఇవి సీతాదేవి అప్పుడు ధరించిన పట్టు ఉత్తరీయపు పోగులే అని స్పష్టమవుతున్నది. బాలయు సుకుమారియు తపస్వినియు మహాసాధ్వియు అయిన సీతాదేవి ఈ కఠిన శయ్యపై పరుండినను ఆమెకు కష్టమని అనిపించి ఉండదు. ఎలా అనినా ఏ సతి అయినను భర్తతో గూడి పరుండినప్పుడు ఆ శయ్య కఠినముగా ఉన్నను మృదువుగా ఉన్నను అది ఆమెకు హాయిగానే ఉండును. ఛీ, నా బ్రతుకు వ్యర్థము, నేనెంత క్రూరుడను. ఎలా అనినా శ్రీరాముడు భార్యతో గూడి దిక్కులేని వాని వలె ఇట్టి శయ్యపై పరుండవలసి వచ్చుట నా కారణముననే గదా. శ్రీరాముడు ఒక అసాధారణ మహాపురుషుడు, చక్రవర్తుల వంశమున జన్మించినవాడు.
సమస్త జనుల ఆదరాభిమానములను చూరగొన్నవాడు, ఎల్లరుకును ఇష్టుడు, శ్యామసుందర గాత్రుడు, ఎర్రని నేత్రములు గలవాడు, దర్శనీయుడు, సుఖములలో పుట్టి పెరిగినవాడు, దుఃఖమను మాటని ఎరుగనివాడు. అట్టి మహాపురుషుడు సర్వసుఖములకును ఆలవాలమైన ఒక మహారాజ్యమును విడిచి అడవుల దారి బట్టి ఇట్టి కటిక నేలపై పరుండుట విధి వైపరీత్యము. శుభలక్షణములు గలవాడును మహాత్ముడును అయిన లక్ష్మణుడు ఈ కష్టకాలమునందు అన్నయ్యకు శ్రీరాముని అనుసరించుచు ఆయనను సేవిస్తూ ఉన్నాడు. వాస్తవముగా అతడు ఎంతయు ధన్యాత్ముడు గదా. పతిదేవుని అనుసరించి వనములకు వెళ్ళిన వైదేహి నిజముగా ఎంతయు కృతార్థురాలు. మేము ఆయనకు దూరమై సంశయాత్ములమయ్యాము. మా సేవలను శ్రీరాముడు అంగీకరించునా లేదా అని సంశయమునకు లోనయ్యాము. శ్రీరాముడు అడవుల పాలయ్యుండుట వలనను దశరథ మహారాజు పరలోకగతుడగుట చేతను ఈ కోసల రాజ్యము సమర్థుడైన పాలకుడు లేక దిక్కులేనిదై నాకు శూన్యముగా కనిపించుచున్నది. శ్రీరాముడు వనముల్లోనున్నను ఆయన బాహుబలము ఈ కోసల రాజ్యమును రక్షించుచున్నంత వరకును, ఆయన అనుగ్రహము దీనిపై ప్రసరించుచున్నంత వరకును ఎవ్వడును మనస్సులోనైనను దీనిని పొందుటకై ఆశపడడు. దీనివైపు కన్నెత్తి అయినను చూడజాలడు. రాజధాని అయిన అయోధ్య నగరమునకు సరియగు ప్రాకార రక్షణ లేకున్నను, అశ్వములు గజములు యుద్ధమునకు సిద్ధముగా అదుపు కలిగి లేకున్నను, ఆ పురద్వారములు తెరవబడి ఉన్నను, సేనలలో హర్షోత్సాహములు కొరవడినను, రక్షణ లోపముచే గడ్డు పరిస్థితులు ఏర్పడినను, నగరమునకు వెలుపల ఎట్టి ఆవరణములు లేకున్నను, దీనిపై శ్రీరాముని అనుగ్రహము ఉన్నంతవరకు విషపూరితములైన భక్ష్యములను వలె శత్రువులు దీనిని కోరుకోరు. ఇవాల్టి నుంచి నేనును ప్రతిరోజు జటావల్కలమునే ధరిస్తాను, కందమూల ఫలములని ఆహారంగా స్వీకరిస్తాను, నేలపై గాని తృణశయ్యపై గాని పడుకుంటాను. శ్రీరామునకు మారుగా ఆ వనవాస దీక్షను నేను పాటిస్తాను. ఆ 14 సంవత్సరములలో మిగిలిన కాలమును నేను వనములలో హాయిగా గడుపుతాను. రాముని ప్రతిజ్ఞయు వృధా కాదు. అన్న కొరకై నేను వనవాసము చేయుచున్నప్పుడు శత్రుఘ్నుడును నాకు తోడుగా ఉంటాడు. శ్రీరాముడు లక్ష్మణునితో కూడి అయోధ్యకు చేరి రాజ్యభారమును నిర్వహించును. అయోధ్యయందు బ్రాహ్మణోత్తములందరూ కకుస్థవంశజుడైన శ్రీరాముని పట్టాభిషిక్తుని గావింతురుగాక. నా ఈ కోరికను దేవతలు సఫలం చేయుదురా. నా ఈ అభ్యర్థనను మన్నించుటకై శిరస ప్రణమిల్లి ఆయనను ఎంతగానో వేడుకుంటాను. నేను ఎన్ని విధములుగా అయోధ్యకు మరలి రమ్మని బ్రతిమాలినను అందులకు ఆయన అంగీకరింపనిచో నేనును ఆయనతో పాటు దీక్ష ముగియ వరకును వనములలోనే ఉంటాను. ఆ ప్రభువు నా కోరికను కాదండు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 88వ సర్గము సంపూర్ణం. శుభం.